హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనములను చదువుకుందాం. అద్దనం కలిసి చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము. వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. సర్వకృపానిధియగు దేవుడవు, ఆశ్చర్యకరుడవైన దేవా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, ఈ దినము నాయన స్త్రీల కూడికకు నీవిచ్చిన వాక్య భాగమును బట్టి వందనాలు. ఈ వాక్యమును సరైన రీతిగా విరిచి పంచి పెట్టుటకు ప్రభువా నాకు జ్ఞానాత్మను దయచేయండి. నూతనమైన అభిషేకమును కుమ్మరించండి. నా నాలుకను, నోటిని నాయన, అయ్యా పెదవులను నాయన, గొంతును నీ పరిశుద్ధమైన అగ్నితో కాల్చి పుటం వేసి జీవవాక్కులతో నింపండి నాయన. నీ శక్తి, నీ ప్రభావము ఇక్కడ బలముగా పనిచేయనట్లుగా, వాక్యము నాలో పనిచేయనట్లుగా, కూర్చున్న వారిలో పనిచేయనట్లుగా, వింటున్న వారిలో పనిచేయనట్లుగా ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. 2వ వచనములో చివర్లో 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము. ఎలాంటి రక్షణ అంటది? ఇంత గొప్ప రక్షణ. ఆ గొప్ప రక్షణను ఏం చేస్తున్నారట? నిర్లక్ష్యము చేస్తున్నారు. నిర్లక్ష్యము అంటే అర్థం ఏంటి? వినకుండా పోవడం, వాక్యమును వినడం, దాని ప్రకారముగా జీవించకుండా పోవడం, జాగ్రత్తగా లేకపోవడం, బాధ్యత అనేది లేకుండా పోవడం, ఇదంతా కూడా నిర్లక్ష్యము కిందికే వస్తుంది. ఆ నిర్లక్ష్యము చేసిన ఎడలా నువ్వు ఎలాగో తప్పించుకుంటావు. ఇంత గొప్ప రక్షణ నీ జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. ఎంతోమందికి లేనటువంటి రక్షణను దేవుడు నీకు అనుగ్రహించాడు. అయితే చూడండి, నిర్లక్ష్యము వలన ఏం పోగొట్టుకుంటామంట? ఆ గొప్ప రక్షణను పోగొట్టుకుంటామంట. దేవుడు నీ పట్ల, నా పట్ల చూపినటువంటి ఆ కృపను మనం నిర్లక్ష్యముతో పోగొట్టుకుంటామట. నిర్లక్ష్యం ఏం చేస్తుందో తెలుసా? నీ భక్తి జీవితాన్ని మెల్లగా నాశనము చేస్తుంది. భక్తికి శత్రువు ఎవరు అంటే నిర్లక్ష్యము. నిర్లక్ష్యము నీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రార్థన చేయడము మెల్లగా సన్నగిల్లేటట్లు చేస్తుంది. వాయిదాలు వేయడం ప్రారంభిస్తావు. నిర్లక్ష్యము నీలో ఉంటే కన్నా ఏం చేస్తావు? నువ్వు వాయిదా వేసే మనసు వస్తుంది. ఈరోజు నేను పనుల భారం వలన చాలా అలసిపోయాను కాబట్టి నేను ఈరోజు చెయ్యలేను. ప్రభువా నన్ను క్షమించు, నా పరిస్థితులు నీకు తెలుసు కదా, నేను ఎంతగా ఇంటి పనులతో భారముతో నేను నలిగిపోయాను కాబట్టి ఈ రోజుకి నన్ను క్షమించు అని, రేపు నేను ప్రార్థన చేస్తాను అని వాయిదాలు వేయడం ఏంటంటే నిర్లక్ష్యం. ఈరోజు నీవు నేను భూమి మీద బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. అదే దేవుడు నీ పట్ల, నా పట్ల నిర్లక్ష్యం చూపాడని అనుకోండి, ఏమవుతుంది? మనం ఈ భూమి మీద జీవించగలమా? అవునా? మన కుటుంబం అంతా సంతోషంగా ఉండటానికి కారణం ఎవరు? ఆ దేవదేవుడు కదా. ఆయన కృప మన మీద ఉండడం బట్టి కదా. అయితే మనుషులమైనటువంటి మనం ఏం చేస్తామంట? దేవుని విషయంలో దేవుడిచ్చిన రక్షణను మనం ఏం చేస్తాము? నిర్లక్ష్యము చేస్తాం. ప్రార్థనలో నిర్లక్ష్యము చేస్తాం. వాక్యము చదవడములో నిర్లక్ష్యము చేస్తాం. దేవుని సహవాసానికి రావడంలో నిర్లక్ష్యము చేస్తాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:17లో ఏముందంటే, మేలైనది చేయ నెరిగి ఉండి అలాగూ చేయకపోవడము ఏమవుతుందంట? పాపమగును. ఏమవుతుందట?
4:17 యాకోబు పత్రిక 4:17 చూడండి. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. మేలైనది ఏంటండి? మేలైనది ప్రార్థన. మేలైనది ఏంటి? వాక్యము. మేలైనది ఏంటి? సేవ చేయడం. కానీ మనము వీటి విషయంలో ఎలా ఉంటామట? నిర్లక్ష్యముగా ఉంటాం. నిర్లక్ష్యము చేసి 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 ఏమైపోతుందంటే నెమ్మదిగా నీ భక్తి జీవితాన్ని ఏం చేస్తా? సమాధి చేస్తుంది నిర్లక్ష్యం అనేది. చూడండి, పాపము మనము ఫస్ట్ పాపములో పడిపోము. మనం ఫస్ట్ పాపములో పడిపోము, వెంటనే పాపములో పడిపోము. పాపములో పడిపోవడానికి ముందు మన జీవితంలో ఏమి ఎంటర్ అవుతుందంటే నిర్లక్ష్యం ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే మన జీవితంలో నిర్లక్ష్యం ఎంటర్ అవుతుందో నెమ్మదిగా పతనము వైపుకు నడుస్తావు. నడిచి ఏమైపోతావు అంటే చివరికి నీవు పాపములోకి ఎంటర్ అవుతావు. అలా నిర్లక్ష్యానికి కారణము ఏమంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణలు నిన్ను లాగుతాయి. ఆ ప్రపంచంలోని ఆకర్షణను చూసినప్పుడు ఏమనుకుంటాం? ఏంటి ఇది? ఎప్పుడు చూసినా ప్రార్థన, వాక్యము, ఈ పరిశుద్ధత, ఇవన్నీ ఎక్కడబ్బా? ఈ లోక ఆకర్షణలు చూడు ఎంత అందంగా ఉన్నాయి. వాళ్ళు చూడండి ఎంత అందంగా, అసలు వాళ్ళ జీవితాలు ఎంత అందంగా ఉన్నాయని నేను ఏం చేస్తాయంటే ఆ నిర్లక్ష్యం అనే పాపం నీలోకి ఎంటర్ కావడానికి ఆ ప్రపంచ ఆకర్షణలన్నీ నీ ముందర సాతాను పెడతాడు. నీకు నిర్లక్ష్యం రావడానికి ఇంకొక కారణం ఏంటో తెలుసా? సోమరితనముతో నువ్వు నిర్లక్ష్యంలోనికి వెళ్తావు. ఇంకొకటి ఏంటో తెలుసా? వాయిదా వేసే మెథడు నీలోకి వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే వాయిదాలు వేస్తూ ఉంటావో నీలోకి నిర్లక్ష్యము ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏమంటా? మేలైనది చేయనెరిగి ఉండియో నువ్వు చెయ్యకుండా ఉంటున్నావే. నీకు తెలుసు కదా ఇది చెయ్యాలి, ప్రార్థన చేయాలని నీకు తెలుసు కదా, వాక్యము చదవాలని నీకు తెలుసు కదా, సేవ చేయాలని నీకు తెలుసు కదా, అయినా నువ్వు అది మేలైనదని ఎరిగి ఉండియో దానిని చెయ్యకుండా ఉండడమే అది ఏమవుతుందంటే పాపానికి దారి తీస్తుందట. కాబట్టి జీవితంలో మనము బైబిల్ గ్రంథములో కొంతమంది నిర్లక్ష్యముతో వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలను ఎలాగో పోగొట్టుకున్నారు చూద్దాం. ఇలాంటి నిర్లక్ష్యము మన జీవితంలో కూడా ఎంటర్ అవుతే మనం ఎంత పతనానికి దారి తీయబడతామో తెలుసుకుందాం. చూడండి, సంసోను ఉన్నాడు. సంసోను జీవితం మనకు తెలియంది కాదు. ప్రతి మెసేజ్ చెప్తున్నప్పుడల్లా మనకు ఎదురొచ్చే వ్యక్తి ఎవరు? సంసోను ప్రతిష్ఠితుడు కదా, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వాడు కదా, నాజీరు చేయబడిన వాడు కదా, ద్రాక్షారసమైనను మద్యమైనను ముట్టకూడదని వాళ్ళ అమ్మకు 3 సార్లు దేవదూత చెప్పారు కదా. అవన్నీ వాళ్ళ అమ్మ పెద్దగైనప్పుడు చెప్పలేదా? ఖచ్చితంగా చెప్పింది. అయితే సంసోనులో ఏం ఎంటర్ అయింది? నేనేం పర్వాలేదు, నేను అభిషక్తుడను, నా మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిందంటే నేను సూర్యకార్యాలు చేస్తాను, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని హతమారుస్తాను, 300 నక్కల తోకలకు అంటే 150 జతల నక్కలకి తోకలకు ముడులేస్తాను, సింహాన్ని చీలుస్తాను, ఇది నా అభిషేకం అనుకున్నాడు. ఎక్కడ నిర్లక్ష్యం ఎంటర్ అయింది? స్త్రీ దగ్గర నిర్లక్ష్యం ఎంటర్ అయింది. నా యొక్క అభిషేకం పోతుందా? ఏమి ఆ స్త్రీని మోహిస్తేనే నా అభిషేకము పోతుందా అని ఎక్కడో అతని జీవితంలోకి ఏం ఎంటర్ అయింది? నిర్లక్ష్యం ఎంటర్ అయింది. చూడండి, ఆ చిన్న నిర్లక్ష్యము అతని పతనానికి దారి తీసింది కదా. అండ్ అసలు అతన్ని దేవుడు ఏర్పరచుకొని అతని ద్వారా ఎంతో గొప్ప కార్యాలు చెయ్యాలనుకున్న దేవుడు 20 సంవత్సరాలే న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క పనిని కూడా నీ నిర్లక్ష్యం వలన ఏం చేసినావు? నష్టము చేశావు. లేకుంటే సంసోను ఫిలిస్తీన్లను అంటే శత్రువులను అందరినీ హతమారుస్తుండే, శత్రు రాజ్యము లేకుండా చేసేటటువంటి శక్తి కలిగిన సంసోను జీవితములో ఒక చిన్న నిర్లక్ష్యము వలన ఏమైంది? తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.
అసలు ఇశ్రాయేలీలకు కూడా ఒకవేళ అతను న్యాయాధిపతిగా అతను ఎన్నో సంవత్సరాలు ఉండవలసిన వాడు న్యాయాధిపతిగా ఉండకుండానే వెళ్ళిపోయాడు. ఒక సంరక్షకుడుగా ఇశ్రాయేలీలకు ఉండవలసిన వాడు ఉండకుండా పోయాడు. కారణం ఏంటి? నిర్లక్ష్యము. దావీదు గురించి మనకు తెలుసు కదా. 2వ సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు వసంతకాలమున యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధాలు చేసే కాలమున దావీదు ఎక్కడున్నాడు? అంతఃపురంలో ఉన్నాడు. ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళవలసినటువంటి దావీదు ఎక్కడున్నాడు? అనంతపురంలో ఉన్నాడు. అంటే అక్కడ అంతఃపురంలో ఉండడం వలన ఏమైపోయింది? పాపానికి లోను కావడము జరిగింది. అంటే సరైనది చెయ్యవలసిన కాలములో చెయ్యకుండా ఉండడమే నిర్లక్ష్యం. సరైన కాలంలో సరైనది చెయ్యకుండా ఉండడమే నిర్లక్ష్యం. దావీదు అటువంటి నిర్లక్ష్యాన్ని చేశాడు. తన జీవితంలో ఎంతో గొప్ప నష్టాలను ఎదుర్కొన్నాడు. అవునా? తన జీవిత కాలం అంతా కూడా తరమబడ్డాడు. కుమారుల ద్వారా కుటుంబంలో అందరూ వ్యభిచారులే. ఎంత ఘోరము! నువ్వు చేసిన ఒక నిర్లక్ష్యము నీ కుటుంబానికి అంటుకుంది. నువ్వు చేసిన ఒక నిర్లక్ష్యము నీ జీవితంలో ఎంత నష్టాన్ని తెచ్చింది. అంటే నిర్లక్ష్యం అనేది ఎంత గొప్పదో చూడండి. అంటే సరైన కాలంలో నువ్వు చేయవలసింది చేయకుండా ఉన్నప్పుడు ఏమైపోతుంది? ప్రార్థన చేయవలసిన కాలం ఇది. యవన బలం నీకు ఇచ్చింది ప్రార్థన చేయడానికి. యవన బలం ప్రార్థన చేయవలసిన కాలంలో నువ్వు ప్రార్థన చేయకపోవడమే పాపమగును. ఎందుకు? మేలైనది నెరిగి నువ్వు చెయ్యకుండా ఉండడమే పాపమవుతుంది. నీకు ఇచ్చిన వయస్సు సీకేసిన టెంకాయని ఏం చేస్తాడు దేవుడు? ఏమి చేయలేడు. వాళ్ళతో ఏమీ కాదు దేవుడు. చూడండి, నేను పాస్టర్ గారు ఇద్దరు 10 రోజులు ప్రతిష్ఠించుకోవాలని అనుకున్నాం. ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసుకోవాలని అనుకున్నాము. దేవుడు అదే చూశాడు. రేపటి నుంచి ప్రార్థన స్టార్ట్ చేస్తామంటే ఈరోజు రాత్రే మాట్లాడుతున్నాడు. అగ్ని జ్వాలల నాలుకల అభిషేకం కొరకు అడగండి అని. ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడో చూడు. అదే ఒకవేళ మేము హాలిడేస్లే ఏదో ఎంజాయ్ చేద్దామని అనుకుంటే దేవుడి కార్యమునకు ఏమవుతుంది? అది కుంటుపడుతుంది. ఆయన అనుకున్న ఉద్దేశము మా జీవితాల ద్వారా జరగటానికి ఇంకా కొంత టైము వేస్ట్ అవుతుంది, వాయిదా పడుతుంది. ఇంకా కొంత సమయం కూడా వెళ్ళిపోతుంది, వేస్ట్ అవుతుంది జీవితంలో. ఆయన కాలములో ఏది చేయాలో అది చేసినప్పుడు ఆయనకు ఉపయోగకరము, మనకు కూడా అది పరలోక ధనము చాలా మనం సమకూర్చుకున్న వాళ్ళము అవుతాం. అలాగే ఏలి యాజకుడు కదా. యాజకుడు అనేవాడు ఎన్ని మంచి మాటలను చెప్తూ ఉంటాడు. అవునా? అయితే తన కుమారులకు ఏం చెప్పలేదంట. అటు చూడండి, వాళ్ళ ఇద్దరు కుమారులకు, ఏలి యొక్క ఇద్దరు కుమారులకు 1 సమూయేలు 3:13 చూడండి. తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు ఏం చేయలేదైనా అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేతును. చూడండి, తన కుమారులు తప్పు చేస్తున్నారని ఆయన ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నప్పుడు ఏం చేయాలా? అడ్డగించాలా? నాయనా, మీరు వ్యభిచారం చేస్తున్నారు, అక్కడికి వస్తున్నటువంటి స్త్రీలతో తప్పు అని ఊరికే ఏదో మాటలు చెప్తే అవుతుందా? అడ్డగించాలా? అడ్డగించకపోవడము పాపం. దేవుడు అది నచ్చలేదు. అంటే ఆయనకు చూడండి, నిర్లక్ష్యముతో తన కుమారులకు చెప్పకపోవడమే కదా. దానివలన ఆ నిర్లక్ష్యం వల్ల కుటుంబమే పతనమైంది. అంటే కుటుంబంలో పిల్లలు ఎలాగో ఉన్నారో వాళ్ళని సరైన రీతిగా మనము పెంచకపోతే, వాళ్ళని అడ్డగించకపోతే కనుక ఏమవుతుందంటే మనము ఎలా హోఫ్ని ఫినెహాసులు ఏమయ్యారు? చనిపోయారు. ఇక్కడ మనము దావీదును కానీ సంసోనును కానీ యాజకుడైనటువంటి ఏలిని కానీ గమనిస్తే గన ఒక నిర్లక్ష్యం అనేది జీవితంలో పనిచేసింది.
కుటుంబంలో పిల్లలను ఎప్పుడు కొట్టాలో అప్పుడు వాయిగొట్టాలి. డైరెక్ట్ చెప్తున్నానండి. అలా వాయిగొట్టినప్పుడు వాడు బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుంచి తొలగిపోడు. లేకుంటే వాడి ఆత్మ అంటే పాతాళంలోకి వెళ్తుందట. పాతాళంలోనికి వెళ్ళకుండా నువ్వేం చేయాలంట? బెత్తంతో కొట్టాలట. బెత్తముతో కొడితే ఏమవుతుంది? తెలుస్తుంది ఇది తప్పు, ఇది రైటు. నెక్స్ట్ టైం వాడు చేయడానికి భయపడతాడు. మరి హోఫ్నీ ఫినెహాసుల విషయంలో వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు. అంటే చిన్నప్పటి నుంచి సరిగా పెంపకం లేదు అని అర్థం. వాళ్ళు ఎక్కడున్నారు? మందిరంలో ఉన్నారు. మందిరంలో యాజకుని సమక్షములో, మందిరంలో వాక్యం ఎన్నిసార్లు విన్నారో, అయినా కూడా వాళ్ళల్లో ఏం పని చేయలేదు, వాక్యం పని చేయలేదు. అంటే వీళ్ళు ముగ్గురు జీవితాల్లో చేయవలసిన కాలంలో చేయకపోవడము పాపమే, పిల్లలను హెచ్చరించవలసిన సమయంలో, గద్దించవలసిన సమయంలో, కొట్టవలసిన సమయంలో కొట్టకుండా ఉండడము కూడా పాపమే. వాళ్ళను అడ్డగించాలి, వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలను అడ్డగించకపోవడం కూడా తప్పే. ఇంకో సంసోను ఏం చేయాలా? నేను ప్రతిష్ఠితులని అది మరచిపోయి జీవితంలోనికి ఏం తీసుకొని వచ్చుకున్నాడు? నిర్లక్ష్యాన్ని తీసుకొని వచ్చాడు. మామూలుగా ప్రార్థన చెయ్యాల, శోధనలోనికి ప్రవేశించకుండానట్టు నువ్వేం చేయాలి? మెలకువగలిగి ప్రార్థన చెయ్యాలి, వాక్యాన్ని చదువుకోవాలి. ఆ వాక్యం నీ జీవితానికి ఏం కలుగుతుందంట? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నారు కదా. మరి మొదటి పేతురు పత్రిక 5:8 ఏమున్నది? మీరు నిబ్బరము కలిగిన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. అపవాది అయినటువంటి సాతాను ఎలా వస్తున్నాడట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతూ ఉన్నాడట. అలాంటప్పుడు మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. మరి ప్రార్థనలో కానీ వాక్యములో కానీ మనం సాతాను పొంచి ఉన్నాడనే జాగ్రత్త మనకు నిరంతరము ఉండాలి కదా. అమ్మో, సాతాను మనం ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్న వాయిదాలు వేసుకుంటూ జీవితాన్ని జీవిస్తే గాన ఏదో ఒకరోజు వాడు నన్ను పట్టుకుంటాడు అని భయమును మనం కలిగి ఉండాలి. నేను చెప్పాను కదా, ఆత్మీయముగా ఒకానొకప్పుడు నేను చల్లారిపోయినటువంటి స్థితిలో, అంటే ప్రార్థన సరిగా లేకుండా, వాక్యము సరిగా లేకుండా పండుకొని ఉంటే సాతాను నా దగ్గరికి, కాళ్ళ దగ్గరికి వచ్చి ఫిర్యాదును రాసుకుంటున్నాడు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఏంటి వీడు బుక్ పెట్టుకొని ఏందో రాసుకుంటున్నాడు. స్కూల్లోకి వెళ్ళాను, జస్ట్ ఇట్లా కళ్ళు మూసాను అంతే, అక్కడ మనిషి కనపడినాడు, నా బెంచ్కి పక్కన కనపడి ఫిర్యాదు రాసుకుంటున్నాడు. అలా రోజు చూస్తున్నా, ఏంటి వీడు ఫిర్యాదు రాసుకుంటున్నాడు ఏంటి అంటే, ఎందుకు ఆడ ఫిర్యాదు రాసుకుంటాడు అంటే, ఒంటిపేల టైంలో నేను వాక్యం చదువుతా, ఆడ చదవలే, వాడు ఏం చేస్తున్నాడు? దాన్ని కౌంటింగ్ చేసుకుంటున్నాడు అనమాట. మామూలు చదువుతుంది కదా, ఇప్పుడు చదవలేదు కాబట్టి ఫిర్యాదు. ఇలాగూ రాసుకుంటుంటే ఒకరోజు నాకు ఏమేమి పడిందంటే, నువ్వు చనిపోవడానికి సిద్ధపడుతున్నావా అని అన్నాడు. అంతకంటే ముందుగానే ఆడ ఘటసర్పం, 7 తలల ఘటసర్పము ఆ వాకిటి ముందర ఉంది. నేనేమనుకున్నా, వేరే వాళ్ళ మీదకి అనుకుంటూ ఉన్నాను, అంటే ఏంది వాకిట పాపము పొంచి ఉంది అనేది, అంటే ఏదో ఘోరము జరగబోతుందని నేను అనుకుంటున్నాను, కానీ అది నాకు సంబంధించినటువంటిది అని ఆ గ్రహింపు తర్వాత వచ్చింది. ఆ తర్వాత ఆ యొక్క ఘటసర్పము నా కాళ్ళ కాడికి వచ్చి ఇట్లా 7 తలలు పెట్టి ఇలా నిలబడిపోయింది. భయం వేసి ఇంక పొద్దున్నే స్కూల్కి క్యారియర్ కట్టుకొని స్కూల్కి పోకుండా సెలవు పడేసి మందిరానికి వెళ్ళిపోయి పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు వేచాను. దేవా, నేను చేసిన తప్పును క్షమించండి, నేను ఎంతో వేషధారణతో జీవించాను, వాక్యము లేదు, ప్రార్థన లేదు ప్రభువా, దేవా, అందుకే సాతాను ఎంతగానో పొంచి ఉన్నాడు, వాడి చేతికి చిక్కితే ఇప్పటికే నాకు అప్పటికే స్వరం అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు చిక్కినానంటే వాడు నన్ను బాగా చితకగొడతాడు, వాడి చేతిలోకి చిక్కడం నాకు ఇష్టం లేదు ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయమని కన్నీళ్లు పెట్టి ఏడ్చాను. అలాగా 1 గంట వరకు నేను ఏడ్చినప్పుడు స్వరం వినపడుతుంది, గగనం చీలింది అని.
ఎందుకంటే నేను ఏడ్చిన ఏడుపుకు ఆ యొక్క గగనము వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపములో ఎగురుకుంటూ వెళ్ళాడు. నా పక్షముగా విజ్ఞాపన చేశాడు. ఆయన విజ్ఞాపన చేసిన ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని దేవుడు చెప్పడం జరిగింది. అంటే మనం అక్కడ ఏం చేస్తున్నాము? తూతూ మంత్రపు ప్రార్థనలు, అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి ప్రార్థన. అలాగో చేస్తూ 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 కాలము గడిపే కొద్దీ దేవుడు నువ్వు ఎంతో బాగా ప్రార్థన చేసుకునేదాన్ని ఇలా ఉన్నావేంటి అని వాడికి ఇదే ఛాన్స్ దొరికింది సాతానుకు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? మన యొక్క నిర్లక్ష్యాన్ని వాడు క్యాష్ చేసుకోవాలని చూస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలో వాడికి అవకాశము ఇవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. చూడండి, శరీరంలో నీకు ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, అంటే ఎట్లా వస్తుంది బలహీనత? జంక్ ఫుడ్లు తిని రాత్రులు చాలాసేపు మేల్కొని డాక్టర్స్ సజెషన్స్ కూడా పట్టించుకోకుండా ఇంకా అంత నానా రకాల ఫుడ్డులు తింటూ అలాగా ఉన్నప్పుడు నీకేమైపోతుంది? మెల్లమెల్లగా బీపీలు, షుగర్లు, ఇలాంటి హార్ట్ అటాక్లు ఇలాంటివి వస్తాయి. అప్పుడు నీ శరీరం ఏమైపోతుంది? బలహీనమవుతుంది. నీ శరీరంలోకి ఏమొచ్చింది? నిర్లక్ష్యం వచ్చింది. ఏమి తిన్నా కూడా నేను అరిగించుకునే కెపాసిటీ ఉంది అని నువ్వు భ్రమలో జీవిస్తూ మన శరీరానికి ఏం తెచ్చుకుంటున్నాము? వ్యాధిని తెచ్చుకుంటున్నాం. అంటే శరీర విషయంలో ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, ఇష్టం వచ్చినటువంటి ఫుడ్డును దానికి అందిస్తూ, బాడీకి అందిస్తూ సరైనటువంటి వ్యాయామం లేకుండా అదే రాత్రులంతా మేలుకొని ఉండడము చేయవల, అది హాయిగా నిద్రపోతే కదా మంచి శరీరానికి ఆరోగ్యము. అలా రాత్రంతా మేలుకొని ఉంటే ఏమవుతుంది? నీ శరీరానికి ఏదో ఒక రోజు దెబ్బ కొడుతుంది. అప్పుడు షుగర్లు, బీపీలు, నానా ఒక రోగాలన్నీ వస్తాయి. అదే మనస్సుకు నువ్వు మనస్సు పట్ల నిర్లక్ష్యము వ్యవహరించావంటే నీ జీవితంలో బాధ కలుగుతుంది. ఏం చేస్తావంటే కొంతమంది మనస్సు ఎలా ఉంటుందంటే ఒంటరిగా జీవించడము అలవాటు చేసుకుంటారు, డిప్రెషన్కు లోన్ అవుతారు, ఊరికూరికనే కోప్పడిపోతూ ఉంటారు, ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు, ఒంటరిగా కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరితో ఏమి పంచుకోలేరు, వాళ్ళే లోపల కుంగిపోతూ ఉంటారు. అప్పుడు మనస్సు ఏమవుతుంది? గాయపడుతుంది. నీ జీవితానికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. అలాగే ఆత్మలో కూడా నిర్లక్ష్యం ఎక్కువైందనుకో ఏమైపోతుంది? నీ యొక్క ఆత్మ నశించిపోతుంది. పౌలు భక్తుడు ఇది చూసే, పౌలు ఎవరు? హెబ్రీయుడు కదా. తన హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ప్రతి అధ్యాయములో కూడా హెచ్చరించినాడు. ఎవరిని తెలుసా? ప్రతి అధ్యాయములో పౌలు భక్తుడు 13 అధ్యాయాలు అంటే 13 అధ్యాయాలలో దీంట్లో నిర్లక్ష్యం ఉండొద్దు, దాంట్లో నిర్లక్ష్యంగా ఉండవద్దు అని ప్రతి ఒక్క అధ్యాయములో పౌలు భక్తుడు ఏం చేశాడంటే హెచ్చరించాడు. 1వ అధ్యాయములో పౌలు భక్తుడు ఏం రాశాడంటే దేవుని యొక్క ఆయన యొక్క మొత్తము పూర్వకాలమందు నానా సమయం 1వ అధ్యాయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు కదా. ఇక్కడ ఎవరైనా మూడో వచనం చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందినవాడు. అలాంటి యేసయ్య మన దగ్గరికి వచ్చాడు. 2వ వచనం చూడండి, ఈ దినముల యందు, ఇప్పుడు ఈ దినాలలో అంతమందు కుమారుని ద్వారా మనతో, ఇప్పుడు మనతో ఎవరు మాట్లాడుతున్నారు? కుమారుని ద్వారా మాట్లాడుతుంటే యేసయ్య మాటలను మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యము చేస్తున్నాం. ఆయనను గురించిన వర్ణనంతా 1వ అధ్యాయంలో ఉంది. అటువంటి యేసయ్య అంత్య దినములలో ఈ కాలములో మాట్లాడుతుంటే యేసయ్య మాటలను మనము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయాన్ని మనం చదివినాం, అవునా? 2వ అధ్యాయంలో ఏది నిర్లక్ష్యం చేస్తున్నాం మనము? రక్షణను, గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. అక్కడ అదే కదా 3వ వచనం ఏముంది? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకున్నాం. 2వ అధ్యాయంలో ఏమి నిర్లక్ష్యం చేస్తున్నాం మనము?
గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన స్వరాన్ని మనకు వినిపింప చేస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే మన హృదయాలను కఠినపరచుకుంటున్నారు. కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని మీ జీవితంలో తీసేసుకోమని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం 2 నుంచి చదువుతున్నాం. వారిని ప్రకటించబడినట్లుగా మనకును సువార్త ప్రకటించబడను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. అంటే వినిన వాక్యం ఏమైపోతుంది? కాబట్టి ఆడ కిందికి 3వ వచనంలోకి వస్తే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు. ఎందుకు? వినిన వాక్యాన్ని ఏం చేస్తున్నారట? నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారట. అప్పుడు వాళ్ళ జీవితాలు ఏమవుతాయంటున్నాడు? నిష్ప్రయోజనమవుతాయంటున్నాడు. నిష్ప్రయోజనమైనప్పుడు నువ్వు ఏమవుతావంట? ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేవు. జాగ్రత్త, ఈ నిర్లక్ష్యాన్ని తీసేసుకోమని చెప్తా ఉన్నాడు. 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయములో 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కాదు. అంటే ఇక్కడ ఏంటి? ఎదగకపోవడము. ఎందుకు ఎదగకపోలేదు? నిర్లక్ష్యం ఉంది. నువ్వు ఇప్పటికీ బోధకురాలుగా రావాల్సిన నీవు ఇంకా ఎక్కడున్నావు? పాలు త్రాగే వయసులోనే ఉన్నావు. 14వ వచనంలో ఏముంది? వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలను కలిగి ఉండాల్సినటువంటి మనము, బలమైన ఆహారము తినవలసినటువంటి మనము ఎటువంటి ఆహారం తింటున్నామంట? పాల వంటి వాక్యమే. అంటే ఆత్మీయముగా వయస్సు రాలేదు. వయస్సు రాకపోవడానికి కారణం ఏంటి? బోధకులుగా ఉండవలసినటువంటి మనము వయస్సు రాకపోవడానికి కారణము వినిన వాక్యాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నాము. ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణము నిర్లక్ష్యం. ఎప్పుడు పడితే అప్పుడు వాక్యాన్ని సమృద్ధిగా తీసుకుంటూ నీవు జ్ఞానేంద్రియాలను సాధకము చేయవలసినటువంటి వయస్సు, బలమైన ఆహారము తీసుకోవలసినటువంటి వయస్సు ఎదగకపోవడానికి కారణం ఏమంటే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యమే లేకపోయింటే నువ్వు ఏమై ఉండాలి? ఇప్పటికీ బోధ చేయవలసినటువంటి స్థితి, గురువుల స్థానములో ఉండాలి. ఎదగకపోవడానికి కారణము మన జీవితంలో నిర్లక్ష్యం. చూడండి 6వ అధ్యాయములో చూడండి ఏంటంట? 4వ వచనం చూడండి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయన అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్టు అట్టువారు మరలా నూతన పరచబడుట అసాధ్యము. అంటే ఏంటి? మధ్యలోనే యేసయ్యను వదిలేసేవారు. ఎందుకు? సరైన ప్రార్థన లేదు, వాక్యము లేదు, నిర్లక్ష్యం చోటు చేసుకుంది. వెలిగించబడ్డావు. అసలు ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నారో తెలుసా? వాళ్ళు పరలోక సంబంధ వరములను రుచి చూశారంట. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించినటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారట. కారణం ఏంటి? నిర్లక్ష్యము వలన వాళ్ళు ఏమైపోయింది? తమ యొక్క ఎదుగుదలను పోగొట్టుకున్నారు. మధ్యలోనే ఏమైపోయినారు? వదిలేసి వెళ్ళిపోయారు. 7వ అధ్యాయము చూడండి. 7వ అధ్యాయంలో యాజకత్వం వహించిన వాడుగా ఉన్నాడు, నిరంతర యాజకుడుగా ఉన్నాడు కదా. అయితే వీళ్ళట ఎలా ఉన్నారంట? వాళ్ళు ఆ యొక్క యాజకత్వము మాకు యేసు సరిపోడని అనుకుంటున్నారు. నిరంతర యాజకుడుగా ఉండటానికి ఈయన
అవసరం లేదు, సరిపోయిన వాడు కాదని 7వ అధ్యాయంలో వాళ్ళు అనుకుంటున్నారు. కారణం ఏమి? సరైన రీతిలో నువ్వు వెలిగించబడి సరిగ్గా పెరిగి ఉంటే కన్నా నీకు యేసు యొక్క విలువ, ఆయన నిరంతర యాజకత్వపు విలువ మనకు తెలిసి ఉండేది. తెలియకపోవడానికి కారణము భక్తిలో ఎక్కడో నిర్లక్ష్యం. 8వ అధ్యాయం చూడండి. 9వ వచనం. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరుల వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేతినని ప్రభువు చెప్పుచున్నాడు. అండ్ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా వాక్యమును హృదయం అనే పలకల మీద రాసుకోవలసినటువంటి వారు ఏం చేస్తున్నారు? కొత్త జీవితాన్ని అంగీకరించడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళా ఆ కాలంలో ఐగుప్తీయులు ఎలాగూ తప్పిపోతున్నారో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కొత్త నిబంధనలోకి వచ్చినా కూడా ఏమంట? అలక్ష్యము. నా నిబంధనలో వాళ్ళు నిలవలేదు. అలక్ష్యం అంటే నిర్లక్ష్యము చోటు చేసుకుంది వారి జీవితాలలో. 9వ అధ్యాయంలో చూడండి. 9వ అధ్యాయంలో యేసు రక్తాన్ని లైట్గా తీసుకున్నారన్నమాట. అక్కడ ఉంది కదా 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. ఈ వచనాన్ని మొత్తం అంతా చదివితే ఈ అధ్యాయాన్ని వాళ్ళు యేసు రక్తాన్ని లైట్గా తీసుకున్నారు. అంటే ఇప్పుడు మన మందిరంలో అవే జరిగేది. ఎక్కువ జనరల్గా మందిరాల్లో యేసు రక్తాన్ని లైట్గా తీసుకుంటారు. ఊరికనే ఏదో ప్రార్థన చేసినామంట, తీసుకున్నామంట, పొదా అంట. అంటే దాని యొక్క విలువ తెలియకుండా భయభక్తులతో లేకుండా ఏం చేస్తున్నాము? యేసు రక్తాన్ని లైట్గా తీసుకుంటా. ఇది ఏదో ఒకటి ఆదివారము మామూలుగా ఆనవాయితీగా మేము తీసుకుండేది అని అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఏం పని చేస్తుంది? నిర్లక్ష్యము పనిచేస్తుంది. 10వ అధ్యాయంలో ఏం చేస్తున్నారంటే 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మనక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుకోవడం మీరు చూచిన కొలది మరెక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకడొకడు పురికొల్పవలనని ఆలోచింతము. అంటే సహవాసం అంటే నిర్లక్ష్యం వచ్చింది. కొందరు మానుకుంటున్నారట. కొందరు మానుకున్నట్టుగా మీరు మానుకోవద్దండి అనే ఒక హెచ్చరిక పౌలు భక్తుడు ఇస్తున్నాడు. అంటే సహవాసములో వచ్చే విషయంలో కూడా ఏముందని అర్థము? నిర్లక్ష్యము ఉంది అని. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక మనకు తెలుసు. అయితే విశ్వాసము లేకుండా జీవించడము నేర్చుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇలాంటి భక్తులను మనం ముందర పెట్టినా కూడా మనం ఏం చేస్తున్నాం? ఆ విశ్వాసములో మనము జీవించటం లేదు. కారణము ఏంటంటే నిర్లక్ష్యం. 12వ అధ్యాయంలో ఏంటంటే కృపను దుర్వినియోగపరిచారు. 15వ వచనంలో మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని భయపడుతున్నాడు పౌలు భక్తుడు. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కృపను ఏం చేస్తున్నారు? వాళ్ళు దుర్వినియోగపరుస్తున్నారు. నేను చాలాసార్లు దేవుడు ఇస్తున్నటువంటి ఆ కృపను మనం ఏం చేస్తున్నామట? దుర్వినియోగపరుస్తున్నాం. అయితే 13వ అధ్యాయం ఏదంటే అసలు దేవుడు ఆచరణ ప్రకారంగా జీవితం ఎలాగూ జీవించాలో అలాంటి జీవితాన్ని ఎలా జీవించాలి ఇక్కడ అంశాలన్నీ మనం చూసినప్పుడు చాలా వాల్యుబుల్ మాటలన్నీ 13వ అధ్యాయంలో మనకు కనబడతాయి. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చూడండి. అస్సలు కొన్ని విషయాలు నేను చెప్తాను. సహోదర ప్రేమ నిలవరంగా ఉండాలని, ఆతిథ్యం ఇవ్వాలని అలాగా చెప్తూ మన పై సేవకులు మనం సన్మానించాలి అని, స్తుతియాగము అర్పించాలని, జిహ్వాఫలము అర్పించాలని, అలాగే చాలా ఉపకారమును ధర్మమును చేయ మరవకుడి అని చాలా విషయాలు అక్కడ. అంటే ఎలాగో ఆచరణ జీవితం అంటే మాదిరికరం మోడల్ లైఫ్ కలిగి ఉండాలో అవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. అయితే వాటి విషయంలో ఏముందంట? నిర్లక్ష్యము ఉంది. మొత్తానికి హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రతి అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు
మీకు ఈ నిర్లక్ష్యం ఉంది, జాగ్రత్త అని 1వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఏ ఏ విషయాలలో నిర్లక్ష్యం ఉందో తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి అవన్నీ కూడా హెబ్రీలకు మాత్రమే కాదు, మనకు కూడా అవసరమైనటువంటి మాటలు. సహవాసంలో ఉండాలి, మంచి ఆచరణ సంబంధమైన భక్తిని కట్టుకోవాలి, యేసయ్య రక్తాన్ని మనము ఎక్కడ కూడా నిర్లక్ష్యము చేయకుండా చూసుకోవాలి, సహవాసంలో నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి, యేసునే నిర్లక్ష్యము చేయకుండా చూసుకోవాలి, రక్షణను నిర్లక్ష్యము చేయకుండా చూసుకోవాలి, స్వరమును నిర్లక్ష్యము చేయకుండా చూసుకోవాలి, వినిన వాక్యమును వదిలిపెట్టే విషయంలో నిర్లక్ష్యము లేకుండా చూసుకోవాలి. యేసు ప్రభువే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అనే గ్రహింపును కలిగిన వాళ్ళమై నిర్లక్ష్యము లేకుండా మనం జీవించాలి. ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయినా కూడా పడిపోయారని 6వ అధ్యాయంలో చెబుతుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అధ్యాయంలో కొత్త నిబంధనలోకి వచ్చినా కూడా నీవు నీ జీవితాన్ని పాత నిబంధనలో వాళ్ళు ఇశ్రాయేలీయులు తప్పిపోయినట్టుగానే నువ్వు తప్పిపోకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు. కృపను దుర్వినియోగం చేయొద్దని చెప్తున్నాడు. ఇన్ని మాటలను పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ ఉన్నాడు. మరి అవి మన జీవితంలో కూడా ఉండకుండా చూసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి నిర్లక్ష్యము అనేది మన జీవితంలో ఏం చేస్తుందంట, మన భక్తిని నెమ్మదిగా పతన దిశలోనికి తీసుకొని వస్తుంది. మన జీవితంలో పాపము ఎంటర్ కావడానికంటే ముందు మన జీవితంలో ఏమి ఎంటర్ అయి ఉంటుంది, నిర్లక్ష్యం ఎంటర్ అయి ఉంటుంది. ఆ నిర్లక్ష్యం వలన ప్రార్థన చేయవు, వాక్యము చదువు, రేపటికి అంటూ వాయిదాలు వేస్తావు. అలా వేసినప్పుడు నీ జీవితంలో తెలియకుండే పాపమవుతుంది. ఎందుకంటున్నాను, యాకోబు 4:17లో చెప్పినట్టుగా మేలైనది చెయ్య నెరిగియు దానిని చెయ్యకపోవడమే అది పాపమగును అంటున్నాడు కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము నిర్లక్ష్యమనే పాపమును ఎక్కడా చెయ్యకుండా చూసుకోవాలి. అంటే ఈ నిర్లక్ష్యము మన జీవితాన్ని నాశనం చేస్తుంది. పౌలు భక్తుడు ఎంత జాగ్రత్తగా తాను హెబ్రీయుడై ఉండి తన హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. కాబట్టి అంత జాగ్రత్త మనం ఉండాలి. అందుకే కదా అక్కడ విశేష జాగ్రత్త కలిగి 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు, అక్కడ 2వ అధ్యాయము 1వ వచనంలో చూడండి, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. విశేష జాగ్రత్త కలిగి ఉండాలని పోయినసారి కూడా మనం ఇదేం చెప్పుకున్నాం, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పుకున్నాం. ఎందుకు ఇవన్నీ అంటే దేవ స్వభావములో మనం పాలివారము కావాలి. రేపొద్దున మనం ఎవరు కావాలా, దేవ స్వభావంలోనికి పాలివారము కావాలంటే పూర్ణ జాగ్రత్త ఉండాలి, విశేష జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అని పౌలు భక్తుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ జాగ్రత్తను కలిగిన వారమై మన యొక్క జీవితాలను కట్టుకుందాం. నిర్లక్ష్యమనే పాపాన్ని మన జీవితంలో ఎంటర్ చేసుకోకుండా చూసుకుందాం. నిర్లక్ష్యము ఎంటర్ అయిన జీవితాలు ఎలాగో పతనమైనామో మనం చూసాం. కాబట్టి దేవుడు ఉపమానములుగా ఇక్కడ పెట్టినాడంటే అర్థమేమి, మన జీవితంలోకి ఆ నిర్లక్ష్యము రాకుండా చూసుకోవాలి అని. ఓకే, విని వెళ్ళిపోయేవారుగా కాదు. విని వెళ్ళిపోవడం ఏముంది జీవితంలో ఆచరించిన వాడు గొప్పవాడు. విని వెళ్ళిపోతే ఏముంది, దాన్ని ఆచరించడం కాదు, ఆచరించే వాళ్ళముగా ఉండాలి. కాబట్టి ఆచరించే భక్తిని కట్టుకుందామా, మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసుకుందామా, మన ప్రార్థనలో నిర్లక్ష్యాన్ని తీసుకుందామా, మన వాక్య ధ్యానంలో నిర్లక్ష్యాన్ని తీసుకుందామా, మనము సహవాసములో ఎదిగే విషయంలో నిర్లక్ష్యాన్ని తీసుకుందామా. అయితే రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నీవు ఇచ్చినటువంటి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ నిర్లక్ష్యము వలన ఎలాగ పతనమవుతాయో ఎన్నో విషయాలను ఈ దినం తెలియజేశావు. నా జీవితంలో, నా భక్తి జీవితంలో ఇవి రాకుండా నాకు సహాయము చెయ్యి తండ్రి అని ప్రార్థన చేద్దాం. రండి, మోకరిల్లండి, అందరూ కూడా దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభువా నాలో నిర్లక్ష్యం తీసే ప్రభువా, నా ప్రార్థన జీవితంలో నిర్లక్ష్యం తీసే ప్రభువా అన్నాడు. నా క్రమము కలిగిన ప్రార్థనలో ఎక్కడైనా నిర్లక్ష్యం వస్తే నన్ను క్షమించు తండ్రి.
అయ్యా దానివలన ఎంత నష్టపోతానో ఈరోజు తెలియజేశావు నాయన. అయ్యా ఇక మీదట నేను అలాగూ నష్టపోవడానికి ఇష్టపడటం లేదు నాయన. నా ఆత్మీయ జీవితాన్ని నేను సరి చేసుకుంటాను, నా బ్రతుకును సరి చేసుకుంటాను. దేవా నా ఆత్మీయ జీవితాన్ని ఒక మెట్టు పైకెక్కాలని నేను ఆశిస్తాను ప్రభువా. దేవా నా కుడి చేతిని పట్టుకో, దేవా నన్ను నడిపించు ప్రభువా. లేకపోతే అది పాపమవుతుంది అంటున్నావు ప్రభువా. అయ్యో అలా పాపముగా నేను మార్చబడకూడదు ప్రభువా. దేవా ఇదిగో సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అని అడుగు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. సర్వకృపానిధియగు దేవుడవు, ఆశ్చర్యకరుడవైన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా ఈరోజు నిర్లక్ష్యమును గురించి నువ్వు తెలియజేసినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. అయ్యా పౌలు భక్తుడు నాయన హెబ్రీయులకు నాయన రాసిన పత్రికలో అయ్యా ఇదిగో నాయన తండ్రి ఎన్నిసార్లు ప్రతి అధ్యాయములో హెచ్చరిస్తూ నాయన నిర్లక్ష్యము చేయొద్దని దేవా నువ్వు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. దావీదు నిర్లక్ష్యము చేశాడు, పాపములో పడిపోయాడు తండ్రి. సంసోను నిర్లక్ష్యం చేశాడు, పతనమైపోయాడు ప్రభువా. అయ్యా ఇదిగో నేను ఏలీ దేవా తండ్రి కుటుంబమును నాశనము చేసుకున్నాడని తెలియజేస్తున్నావు తండ్రి. అటువంటి నిర్లక్ష్యము వలన అయ్యా నా ఆత్మీయ జీవితాన్ని కుంటుపడే పరిస్థితి ఎదురవుతున్నది, నన్ను క్షమించండి అయ్యా, నాకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృప నా మీదికి రానియండి తండ్రి. అయ్యా కూర్చున్న వారికి వింటున్న వారికి నైనా అందరికీ కూడా ఎక్కడానైనా నిర్లక్ష్యమునైనది ఎంటర్ కాకుండా సహాయము చేయమని వేడుకొనుచున్నాను. ఈ వాక్యము హృదయములో అంతరంగములో ముద్రించి ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చేశారా?